హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య రణశ్రీ వ్లాగ్స్ అండి. టుడే మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మటన్ 2-3 టైమ్స్ ఇలా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 3 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి ఇలా పక్కన పెట్టుకోవాలండి. నాన్ వెజ్ కర్రీస్కి ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం వీడియోలో. కుక్కర్లో పెట్టుకుంటే కర్రీ బేగా ఉడుకుతుందండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కూడా కొంచెం ఎక్స్ట్రా పడుతుంది. ఆనియన్స్ యాడ్ చేసానండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మటన్ యాడ్ చేస్తున్నాను. ముందుగా మిక్సీలో ఒక 2 టమాటోస్, ఒక వెల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర, అల్లం ముక్క చిన్నది. మీ దగ్గర అల్లం పేస్ట్ ఉంటే ఆనియన్స్ వేసుకున్నప్పుడు కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి. నా దగ్గర ఆనియన్ పేస్ట్ లేక ఇందులో అన్నీ యాడ్ చేశాను. ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా కలిసేలా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఈ పేస్ట్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు అందులో మొక్క ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవచ్చు. చూసారు కదండి, విజిల్స్ అయిపోయిన తర్వాత కర్రీ అయిపోయింది. కొత్తిమీర యాడ్ చేసుకోండి. అయిపోయిందండి. అంతే, టేస్టీ మటన్ కర్రీ తయారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.